జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. 20వ పాసురం. ఆండాళ్ తల్లి స్వామిని మేల్కొలపడానికి ఆయన వైభవాన్ని కీర్తిస్తున్నారు ఈ పాసురంలో. 33 కోట్ల మంది దేవతలకి ఏ ఆపద రాకముందే ముందే ఎదురు వెళ్ళి కాపాడే స్వభావం కల స్వామి అని చెబుతున్నారు. ఈ 33 కోట్ల మంది దేవతలకి ప్రధానులు 33. ఏకాదశ రుద్రులు 11 మంది, ద్వాదశ ఆదిత్యులు సూర్యులు 12 మంది, 2 అశ్వనీ దేవతలు, వీరు వైద్య శాస్త్రంలో గొప్ప నిష్ణాతులు, 8 మంది అష్టవసువులు, వీరు అందరూ ప్రధానులు. వీరందరికీ కూడా ఏ ఆపద రాకముందే ఎదురు వెళ్ళి కాపాడే స్వభావం కదా స్వామి. మరి మమ్మల్ని ఎందుకు నువ్వు కాపాడట్లేదు? మీ ఆనందంగా ఉంటే చూసిపోవాలనే కోరికే కదా మాకు. మమ్మల్ని కాపాడవా స్వామి అని ప్రార్థిస్తున్నారు. నువ్వు ఎలాంటి గొప్పవాడివి? సత్య పరాక్రమవంతుడివి. ఆడిన మాట తప్పని వాడివి కదా. నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పావు, మాట ఇచ్చావు కలుస్తానని. ఇప్పుడేమన్నా నీ చుట్టూ తిప్పుకుంటున్నావా స్వామి? ఏమైంది నీ మాట? అందరినీ రక్షించే స్వభావం సామర్థ్యం కలిగిన వాడివి కదా. శత్రువులకేమన్నా దుఃఖాన్ని కలిగించేవాడివి కదా. ఏ దోషము అంటని వాడివి కదా. నిద్రలేవయ్యా అని ప్రార్థిస్తున్నారు. స్వామి లెగవలేదు. అప్పుడు అమ్మని నిన్న కఠినంగా మాట్లాడాము కదా, అందుకని స్వామికి కోపం వచ్చిందని గమనించుకొని అమ్మని లేపుతున్నారు. నప్పిన్నై శ్రీ మహాలక్ష్మి అని ప్రార్థిస్తున్నారు. అమ్మ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. అందమైన వక్షోజాలు కలిగిన దానా, ఎర్రని పెదవులు కలిగిన దానా, సన్నని నడుము కలిగిన శ్రీ మహాలక్ష్మి మేలుకోమ్మ, మమ్మల్ని కాపాడమ్మా అని చెబుతూ ఉంటే అమ్మ లేచి వచ్చి ఈ గోష్ఠిలో కలిసి మీకేం కావాలర్రా అని అడుగుతుంది. వారు అడుగుతున్నారు, మాకు నిలువుట అద్దం కావాలి, విసనకర్ర కావాలి, స్వామితో కూడి స్నానం చేసేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని ప్రాధేయపడుతున్నారు అమ్మతోటి వీరు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిகளே